మార్కాపురం కలెక్టర్ ఆదేశాలు వెలిగుంట ముంపు గ్రామాల్లో కల్లోలం రేపుతున్నాయి. ఊహించని విధంగా మెరుపు ధర్నాకు దిగారు నిర్వాసితులు. మార్కాపురం కలెక్టరేట్ ని ముట్టడించి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఇక ఆందోళనకారుల ఆగ్రహానికి ఎమ్మెల్యే కూడా వెనక్కి తగ్గాల్సి వచ్చింది. చివరికి కలెక్టరే దిగొచ్చి బాధితులతో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకీ వెలిగుంట ముంపు గ్రామాల్లో అసలు ఏం జరిగింది? కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులేంటి? 2027 జూలై 31 వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సీఎం చంద్రబాబు రీసెంట్ గా ఫిక్స్ చేసిన డెడ్ లైన్ ఇది. లక్ష్యానికి తగ్గట్టుగానే పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో గడువులోగా ప్రాజెక్టు పూర్తి చేసి సాగునీరు ఇవ్వాలి అన్నది టార్గెట్. అందుకు తగ్గట్టుగానే తొలి విడత R&R ప్యాకేజ్ కూడా రిలీజ్ చేసింది ప్రభుత్వం. నిర్వాసితులకు మొత్తం 905 కోట్ల రూపాయల పరిహారం ఇవ్వాల్సి ఉండగా ఈ జూన్ 27న మొదటి విడతగా 300 కోట్లు విడుదల చేసింది. మిగతా నిర్వాసితులకు 600 కోట్లు ఇవ్వాల్సి ఉంది. అయితే ఇంతలోనే ముంపు గ్రామాలను ఖాళీ చేయాలంటూ ఉత్తర్వులు ఇవ్వడం కలకలం రేపింది. 70% పైగా నిర్వాసితులకు ఇంకా R&R ప్యాకేజీయే చెల్లించలేదని, అప్పుడే ఎలా ఖాళీ చేయమంటారంటూ మార్కాపురం కలెక్టర్ను ముట్టడించారు బాధితులు. బ్యారిగేట్లను తోసుకొని మరీ దూసుకురావడంతో ఆందోళనకారులని కంట్రోల్ చేయడానికి నానా కష్టాలు పడ్డారు పోలీసులు. పరిహారం ఇవ్వకుండా ఇప్పటికిప్పుడు ఇళ్లు ఖాళీ చేయమంటే బాధితులంతా ఏమైపోవాలని ప్రశ్నిస్తున్నారు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు రమాదేవి. వెలిగొండ నిర్వాసితులకు సంబంధించి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వకుండా తక్షణం వెళ్లిపోమ్మని చెప్పడం అమానుష్యం మాత్రమే కాకుండా చట్ట వ్యతిరేకం. అంతేకాదు ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం 2,500 మందికి మాత్రమే నష్టపరిహారం ఇచ్చింది. మరొక 4,500 మందికి గజెట్ ప్రకారం ఇవ్వాల్సింది. చంద్రబాబు నాయుడు ఆహా నేను ఇచ్చేసాను చూడండి అహో అని గొప్పలు చెప్పుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి 1,000 మంది ప్రజల్ని ముంచేయడం అనేటటువంటి దాన్ని సహించబోము. వెలిగొండ నిర్వాసితుల ఆందోళనతో మార్కాపురం కలెక్టరేట్ దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎమ్మెల్యే నారాయణ రెడ్డి సముదాయించే ప్రయత్నం చేసినా శాంతించలేదు ఆందోళనకారులు. దాంతో చేసేదేమీ లేక అక్కడి నుంచి ఎమ్మెల్యే వెనుదిరగాల్సి వచ్చింది. అధికారులొచ్చి సమాధానం చెప్పే వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని తెగేసి చెప్పడంతో స్పాట్కొచ్చి నిర్వాసితులతో మాట్లాడారు కలెక్టర్ విజయ్ సునీత. ప్రతి ఒక్కరికి R&R ప్యాకేజ్ అందుతుందని, నిర్వాసితులంతా సహకరించాలని కోరారు. అయితే ఈ నెలలోనే ట్రయల్ రన్ చేస్తున్నందున ముంపు గ్రామాల ప్రజలు ఖాళీ చేయాల్సిందేనని సూచించారు కలెక్టర్ సునీత. అయితే ఇళ్లు అద్దెకు కూడా దొరకడం లేదని, మేము ఎక్కడ ఉండాలని, పాడి పశువులను ఎక్కడ పెట్టుకోవాలని ప్రశ్నిస్తున్నారు నిర్వాసితులు. 70% మందికి ఇప్పటికీ R&R ప్యాకేజీ చెల్లించలేదు. అదేవిధంగా వెంటనే ఖాళీ ఇవ్వాలని చెప్పడంతో నిర్వాసిత గ్రామాల ప్రజలు ఎక్కడ వెళ్లి బ్రతకాలి, మాకు ఇల్లు ఎక్కడ ఉన్నాయి, ఇల్లు లేవు, పొలాలు పోయినాయి, ఇప్పుడు మేము ఎలా బ్రతకాలి, ఎక్కడ ఇల్లు ఎత్తుకోవాలని తీవ్రంగా మార్కాపురం టౌన్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో నివాస గృహాల కోసం పెద్ద ఎత్తున వెతుకుతున్నారు. నివాస గృహాల అద్దెకు సైతం దొరికే పరిస్థితి లేదు. 10,000 కుటుంబాలు మార్కాపురం టౌన్ మీద వచ్చి పడితే ఎక్కడ ఇల్లు దొరుకుతాయి? 1000 రూపాయల అద్దె ఈ రోజు 10,000 రూపాయలు చెప్తున్నారు. మేము బతకాలి, మాకు ఇల్లు లేదు, ఓకిల్ లేదు, ఏది లేదు. మేము పోయి ఆడ నిలబడి ఆడ బతకాలి. మా పిల్లలేమో చదువుకొని పోయారు. నన్ను ఇల్లు ఖాళీ చేయమని నేను ఆడ మనిషిని ఇల్లు చూసుకొని నేను ఆడుండేను. ఇప్పుడు డబ్బులు కన్నా కానీ ఇల్లు పూర్తి అయ్యేదన్నా పోదు. నాకు 6 నెలలు చదువుమని మాకు అప్పుడు కానీ మేము ఊర్లో నుంచి కదలము, లేకపోతే మేము ఈ నీళ్ళలోనే పడి చచ్చిపోతాం. ఈ నెలలో ఫేజ్ 1 ట్రయల్ రన్ చేసి తీరాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తోంది ప్రభుత్వం. అదే సమయంలో మిగతా నిర్వాసితులకు చెల్లించాల్సిన R&R ప్యాకేజీని కూడా చెల్లించేందుకు సిద్ధమవుతోంది. బాధితుల ఆందోళనల నేపథ్యంలో వారం రోజుల్లోనే మరో 300 కోట్ల రూపాయలను విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. 1996లో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్ట్ 3 దశాబ్దాలుగా కలగానే మిగిలిపోయింది. ఈ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో 4,47,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. అందుకే పనుల్ని పరుగులు పెట్టిస్తోంది ప్రభుత్వం.